సో వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో మనకి మెదడు అనేది చాలా క్లోజ్ స్పేస్, స్కల్ అంటారు పుర్ర అని. సో అందులో మనకి మెదడులో ఏదైనా గడ్డ ఉన్నప్పుడు ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. దీనివల్ల మనకి మోస్ట్ కామన్లీ తలనొప్పి, హెడేక్ అనేది మోస్ట్ కామన్ సిమ్టము. వాళ్ళు హెడేక్ అనేది మనం చాలా కారణాల్లో చూస్తుంటాము. మిగతాది మనకి వామిటింగ్ సెన్సేషన్ కానీ, వాంతులు అవ్వడం, నిద్రమత్తు ఉండడం, ఫిట్స్ రావడం. అలాగే ఇప్పుడు చెప్పాను మీకు, అది బ్రెయిన్లో ఏ పార్ట్ ఎఫెక్ట్ అవుతుందో వాటి తగ్గ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. లైక్ కొంతమందికి కాలు చేతులు పనిచేయకపోవడం, కదలికలో ఇబ్బందులు ఉండడం, మాటలు ఇబ్బందులు ఉండడం, చూపులో కానీ వినికిడిలో ఇబ్బంది ఉండడం, మూత్రం అనేది మోషన్ అనేది కంట్రోల్ లేకపోవడం, స్పర్శలు ఇబ్బంది ఉండడం. సో అవన్నీ కూడా చాలా రకాలుగా మనం చూస్తుంటాము. సో వీటిని డయాగ్నోస్ ఎలా చేస్తారు? ముఖ్యంగా మనకి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు జనరల్గా న్యూరో ఫిజిషియన్ కానీ, న్యూరో సర్జరీ కానీ కన్సల్ట్ అవుతారు. ఆ తర్వాత మనకి ఫిజికల్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది. ఆ తర్వాత స్కానింగ్ అనేది ఉంటుంది. ముఖ్యంగా మనకి ఇందులో ఎంఆర్ఐ స్కానింగ్ అనేది ఉంటుంది, ఎంఆర్ఐ బ్రెయిన్ అని, అండ్ సిటీ స్కాన్ అనేది ఉంటుంది. ఎంఆర్ఐ బ్రెయిన్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది సిటీ స్కాన్ కన్నా. సో అందులో మనకి ఎలాంటి మెదడులో కానీ, వెనుముక నాడులో కానీ అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా, మన గడ్డలా ఉన్నా మనకి తెలుస్తుంది. ఇవి చాలా వరకు ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అనేది బ్రెయిన్లో ఉంటాయి. బయటికి స్ప్రెడ్ అవ్వడం అనేది చాలా రేర్గా ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ అనేది మనకి బయాప్సీ ఉంటుంది. బయాప్సీ అంటే ఒక సూది పరీక్ష. దీనివల్ల మనకి నిర్ధారణ అవుతుంది, డయాగ్నోస్ అవుతుంది. మనకి లక్షణాల తర్వాత, ఫిజికల్ ఎగ్జామినేషన్ తర్వాత, స్కానింగ్ తర్వాత మనకి తెలుస్తుంది ట్యూమర్ అనేది ఎక్కడ ఉంది, ఎలా ఉందో తెలుస్తుందో, లక్షణాలు తెలుస్తుంది. దీన్ని బట్టి బయాప్సీ అనేది చేయబడుతుంది. సో బయాప్సీతో పాటు ఒకవేళ మనకి ఏదైతే గడ్డు ఉందో అది మనము మ్యాక్సిమం తీయగలుగుతామని అనిపించినప్పుడు జనరల్గా సర్జరీకి వెళ్తారు డైరెక్ట్గా, డిపెండింగ్ ఆన్ ద ఎంఆర్ఐ స్కాన్లో ఉన్న రిపోర్ట్ ప్రకారం. సో అయితే మనం ఇది బయాప్సీ తీస్తామో అది టెస్టింగ్ పంపిస్తాము. అందులో మనకి తెలుస్తుంది ఫస్ట్ క్యాన్సర్ ఉందో లేదో తెలుస్తుంది. ఆ తర్వాత ఏ రకం అనేది మనకి తెలుస్తుంది. ఆ తర్వాత గ్రేడింగ్ కూడా ఉంటుంది మనకి. ఒకవేళ మనకి బ్రెయిన్ ట్యూమర్ అని కన్ఫర్మ్ అయినప్పుడు అందులో లో గ్రేడ్, హై గ్రేడ్ అని ఉంటుంది. గ్రేడ్ 1, 2 అంటే లో గ్రేడ్ ఉంటుంది, గ్రేడ్ 3, 4 అంటే హై గ్రేడ్ ఉంటుంది. సో వీటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ట్రీట్మెంట్లో మనకి సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. నేను చెప్పినట్టు బయాప్సీ తీసేటప్పుడు మనకి సర్జరీ అనేది చేయబడుతుంది. దీనివల్ల మనకి మేజర్ ఏదైతే గడ్డు ఉందో అది తీయబడుతుంది. దీనివల్ల ప్రెషర్ అనేది మనకి తగ్గుతుంది. మిగతా అవయవాలు కూడా, మిగతా చుట్టుపక్కల ఉన్న స్ట్రక్చర్స్ కూడా, అవయవాలు కూడా ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్ కూడా మనకి ఉపయోగపడుతుంది. ఏవైతే మనకి లక్షణాలు ఉన్నాయో వాటి కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది సర్జరీ వల్ల. నెక్స్ట్ ట్రీట్మెంట్ మోడాలిటీ మనకి రేడియేషన్ ఉంటుంది. రేడియేషన్ అనేది కొన్ని హై ఎనర్జీ ఎక్స్రేస్ అనేది పంపిస్తారు ఎక్కడైతే మనకి ట్యూమర్ గడ్డ ఉందో, లేకపోతే ఏదైతే మనం తీసిన క్యావిటీ అంటారు. సో ఇది చేసే ముందు ఎంఆర్ఐ అనేది తీయబడుతుంది. దాన్ని బట్టి డోస్ ఎంత ఇవ్వాలి, ఎన్ని డేస్ ఇవ్వాలి. జనరల్గా 5 days a week ఉంటుంది మనకి రేడియేషన్ అనేది, మండే టు ఫ్రైడే, అప్ టు 5-6 weeks అట్లా ఉంటుంది. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఏదైతే మనకి సర్జరీ తర్వాత మిగిలిపోయిన కణాలు ఉన్నాయో వాటి చంపుతుంది. అయితే ఫ్యూచర్లో మనకి రికరెన్స్ అనేది మళ్ళీ రాకుండా చూసుకుంటుంది. అందులో చాలా రకాలు ఉంటుంది రేడియేషన్లో కూడా. 3D ఫార్మాట్, 3D ఆర్టీ అని, IMRT అని, విమాట్ అని. వీటి వల్ల ఏమవుతుందంటే డోజ్ అనేది పర్టికులర్ ట్యూమర్కి డెలివరీ అవుతుంది, హై డోజ్ అనేది. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న నార్మల్ కణాలు అనేది స్పేర్ అవుతుంది అని వాటిని చెప్పకుండా నార్మల్ కణాలని స్పెసిఫిక్గా ఎక్కడ ట్యూమర్ ఉందో వాటిని హై డోజ్ ఇస్తారు. నెక్స్ట్ ట్రీట్మెంట్ మోడాలిటీ కీమోథెరపీ ఉంటుంది. కీమోథెరపీ అనేది ఇందులో మనకి టాబ్లెట్స్ ఉండొచ్చు, ఇంజెక్షన్స్ ఉండొచ్చు. జనరల్గా మనము రేడియేషన్తో పాటు ఈ టాబ్లెట్స్ అనేది ఇవ్వబడుతుంది వాటి యొక్క ఎఫెక్ట్ పెంచడానికి. ఆ తర్వాత కూడా 6 months వరకు ఇవ్వబడుతుంది టాబ్లెట్స్. అలాగే ఇంజెక్షన్స్ కూడా ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ కీమో అండ్ గ్రేడ్ బట్టి ఉంటుంది. ఇంకొన్ని ట్రీట్మెంట్ మోడల్స్ లైక్ యాంటీబాడీస్ అంటారు. మోస్ట్ కామన్లీ వాడేది బెవజిమాబ్. ఈ జనరల్గా మనం ఎప్పుడైతే మళ్ళీ అంటే రికరెన్స్ ఉన్నప్పుడు, అంటే మళ్ళీ ట్యూమర్ వచ్చినప్పుడు ఈ యాంటీబాడీ అనేది ఇవ్వబడుతుంది. ట్యూమర్ని కంట్రోల్ చేయవచ్చు. ముఖ్యంగా ఇది ఆగియేసేది VEGF ఇన్హిబిటర్ అంటారు. జనరల్గా మనకి మెదడులో ఉన్న ట్యూమర్ అనేది రక్తనాళం నుంచి సప్లై వల్ల పెరుగుతూ ఉంది. ఈ యాంటీబాడీ వల్ల రక్తనాళం సప్లై అనేది తగ్గడం వల్ల మనకి నీరు అనేది తగ్గుతుంది, వాపు తగ్గడం తగ్గుతుంది. దీనివల్ల మనకి ఫిట్స్ వచ్చే రిస్క్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది.
లాస్ట్ కెన్ వి ప్రివెంట్ దీస్ బ్రెయిన్ ట్యూమర్స్? మనం ఈ బ్రెయిన్ ట్యూమర్స్ని నివారించవచ్చు. మనకి ఎటువంటి రికమెండేషన్ లేవు మనకి స్కానింగ్ లైక్ సిటీ స్కానింగ్ అని ఎంఆర్ఐ చేయడము. ఎవరికైతే లక్షణాలు లేనప్పుడు ఇలాంటి స్కాన్లు అనేది రికమెండ్ చేయలేము. ఓన్లీ కొంతమందికి ఏమైనా ఫ్యామిలీలో వంశంలో ఎవరికైనా రిస్క్ ఉన్నప్పుడు వాళ్ళకు డిస్కస్ చేసి అప్పుడు ఈ స్కాన్ అనేది చేయబడుతుంది వారు ఆఫ్టర్ డిస్కసింగ్ ది పేషెంట్. అలాగే ఇమ్యూనిటీ తగ్గడం వల్ల కూడా మనకి రిస్క్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. అయితే మనకి శక్తి రోగనిరోధక వ్యవస్థ సో ఇలాంటి లైక్ హెచ్ఐవి కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ట్రీట్మెంట్ మీరు కరెక్ట్గా తీసుకున్నప్పుడు ఇలాంటివి వచ్చే ఛాన్స్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది.